జీవితంలోనే కాక విశ్వసృష్టిలో ఈ కలియుగం ప్రథమ పాదంలోనే భూత, భవిష్యత్తు, వర్తమాన విశేషాలను న భూతో న భవిష్యత్తు అన్నట్లుగా ప్రబోధించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కుల, మత, వర్ణ, వర్గ వ్యవస్థలను ఖండించి అందరికీ అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రభుత్వాలను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. మానవులలో మానవునిగా అవతరించి వీరం పొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అనే 3 నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్తు కాలజ్ఞానం తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవసమాధి నిష్ట గరిష్టనయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారం వీరబ్రహ్మం గారు. ఈయన ప్రియ శిష్యుడైన సిద్ధయ్యను వెంట పెట్టుకొని లోక సంచారం కొరకు 175 సంవత్సరములు చేసి 1993 నాటికి 300 సంవత్సరములు జీవసమాధి యందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షించి అనుగ్రహించుచున్న శ్రీ బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి తెలియని ఆంధ్రుడు అంటూ ఎక్కడా లేడు, అసలు ఉండరు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు ముందుగా బ్రహ్మం గారి కాలజ్ఞానం తలుచుకుంటారు. అన్నీ బ్రహ్మం గారు చెప్పినట్లు జరుగుతున్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామన్వితమైన కాలజ్ఞానమును గురించి పదే పదే తలుచుకుంటాం. కానీ బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమి రాశారు, అందులో ఉన్న విశేషాలను ఏమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకా ఎన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తం పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది, సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరలించాలన్నదే నా కోరిక. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు. అనడం వినడం మనకు పారిపాటే. వేషాల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానం అవుతుంది. రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు. పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రదిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మాలను ఆచరించటం వలన దేశం కల్లోలితమవుతోంది. చోళ మండలం నష్టాల పాలవుతోంది. వావి వరుసలు, గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు కరువులను నోట పెట్టుకొని తిరుగుతారు. కొండలు మండుతాయి. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చస్తాయి. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిరువురు కామపీడితులవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది.
అది చూసిన వారికి కండ్లు పోతాయి. ప్రపంచంలో పాపులు సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తోంది. 5000 ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి భ్రాత్ములను కాపాడి పాపాత్ములను క్షీణిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చేస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తోంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజుల నుండి మేకలా కూసి మాయమవుతోంది. శ్రీశైలంలో అగ్నివర్షం పడుతోంది. గుగ్గిళ్ళ బసవన్న నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖణఖణమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతోంది. విషవాయువు కుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతోంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తోంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతోంది. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. విద్యుత్ శక్తి. నీటితో జనరేటరు. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. అంటే యంత్ర వాహనాలు. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుబడుతోంది. ఒక అంబ వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతోంది. ఇందిరాగాంధీ గారు. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి. ప్రజాప్రభుత్వాలు. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. అంటే విమాన ప్రమాదాలు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతోంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు. మత కలహాలు జరుగుతాయి. దేవస్థానాలలో పాపాత్ముల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలకు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. శ్రావణ కష్టాలను కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి. అనగా శ్రీశైలంలోని తీవ్రవాద పరిణామాలు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాల పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నది కండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి.